బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేట పట్టణంలో స్థానిక 26వ వార్డు నందు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన వార్డులో ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడారు. పెన్షన్ విషయాన్ని వైసీపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ 1వ తేదీ పెన్షన్లు ఇవ్వవద్దని చెప్పలేదన్నారు. ఖచ్చితంగా 1వ తేదీనే పెన్షన్లు ఇవ్వాలని చెప్పామని, అలాగే వృద్ధులకి వాళ్ళ ఇంటికి వెళ్లి పింఛను ఇవ్వాలన్నారు. ఖజానాలో డబ్బులు లేక 1వ తేదీ ఇవ్వలేక ఓడి తెచ్చుకోలేక ప్రతి నెల ఓడి తెచ్చుకుంటున్నారని, ఈ నెల రాలేదని అందుకనే పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వలేకపోయారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పెన్షన్దారుడి ఇంటికే తాము కూడా పెన్షన్ పంపిస్తామని హామీ ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ నర్సరావుపేట పట్టణంలో 26వ వార్డులో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ఇదే కార్యక్రమంలో శంకారం అనే కార్యక్రమం కూడా చేస్తూ ప్రతి గడపకి వెళ్ళి ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకుంటూ ప్రజలకు ఏ అవసరం ఇవాళ కొంతమంది చాలామందికి పెన్షన్స్ పోయినాయి. ఈ 5 ఏళ్లలో దాదాపు 66 లక్షల మంది పింఛన్లు ఉంటే దాదాపు 16 లక్షల మందికి పింఛన్ తీసేయడం జరిగింది ఈ వైసీపీ ప్రభుత్వం. ఇది సత్యం, మీరు గమనించాలి. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నానని చెప్పాడు, కానీ 66 లక్షల పింఛన్లని ఇవాళ 46 లక్షలకి దిగజారినాయి ఇవాళ. అదేవిధంగా టీడీపీ హయాంలో మేము దాదాపు 66 లక్షల పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికి ఒక కారు ఉందనో, మోటార్ సైకిల్ ఉందనో, తెల్ల రేషన్ కార్డు లేదనో ఏదో విధంగా వాళ్ళకి పింఛన్ తీసేయడం జరిగింది. మరి వికలాంగులు, వృద్ధులు వీరందరూ కూడా ఎంతో ఇబ్బంది పడతారు 5 ఏళ్లుగా. ఎప్పుడు టీడీపీ ప్రభుత్వం వస్తుందా, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా, ఎప్పుడు తొందరగా పెన్షన్ వస్తాయని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు చూస్తే మీరు మరి ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలి, పెన్షన్స్ ఇవాళ 3వ తేదీగా అయినా కానీ మరి వాళ్ళ పెన్షన్ రాని పరిస్థితి. గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు. ఇప్పటిదాకా కూడా అప్పులు తీసుకొచ్చి పెన్షన్ చేయడం కానీ సంక్షేమ కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రతిపక్షాల మీద ఇవాళ నెపం వేస్తున్నారు. పెన్షన్స్ మీరు పంచొద్దని చెప్తున్నారు ప్రతిపక్షాలను చెప్పడం జరిగింది, కానీ అది అబద్ధం. ఎందుకంటే పెన్షన్స్ మీరు వాలంటీర్ చేత పంచొద్దు, కావాలంటే పంచాయతీ సెక్రటరీలు కానీ ఎంఈఓ ఎండిఓ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత పెన్షన్స్ పంచమని మేము చెప్తూ ఉన్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పడం జరిగింది, ఇట్లాంటి పరిస్థితుల్లో మనం 3 నెలల ముందే 3 నెలల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అంటే 3 నెలల తర్వాత ఇచ్చే పెన్షన్ కూడా ఎలక్షన్ ఉందనుకోండి 3 నెలల పెన్షన్ ముందే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ పెన్షన్స్లో ఈ ఎలక్షన్ టైంలో 2 నెలలు మనం పెన్షన్ ఇవ్వటాం కాబట్టి ముందుగానే 3 నెలల పెన్షన్ ఒకసారి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా ఇవాళ చూస్తే ఎక్కడ చూసినా అవినీతి, దుర్మార్గాలు. ఈ నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఈ నర్సరావుపేట పట్టణానికి చేసిన అభివృద్ధి అంటూ ఏం లేదు. ఒక్కసారి ఆయన వెనక్కి తిరిగి చూసుకొని ఆయన 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎక్కడన్నా అభివృద్ధి చేయగలిగాడు చెప్పండి. ఇవాళ ఎస్పీ గారి బిల్డింగు టీడీపీ హయాంలో కట్టిందే, అదేవిధంగా కలెక్టర్ గారు ఉన్న బిల్డింగు టీడీపీ హయాంలో కట్టిందే. కనీసం పల్నాడు జిల్లా అయిన తర్వాత కూడా వాళ్ళు అభివృద్ధి చేయలేకపోయారు. ఒక్క పల్నాడు జిల్లాని బోర్డు పెట్టడం తప్పితే మాకు ఎక్కడ ఒరిగిందేం లేదు. అదేవిధంగా షాదీఖానా పాడైపోయింది, అదేవిధంగా ఎన్టీఆర్ స్టేడియం ఇవన్నీ కూడా పాడైపోయింది, వాకింగ్ ట్రాక్ పాడైపోయింది, స్విమ్మింగ్ పూల్ పాడైపోయింది. ఒక్కసారి ఎమ్మెల్యే గారిని వెనక్కి చూడమనండి, స్టేడియంకి వెళ్ళి చూడమండి. ఇవన్నీ చూస్తే నిజంగా ఏం జరిగిందో తెలుస్తుంది. అక్కడ జిమ్కి వెళ్తే జిమ్లో ఇన్స్ట్రుమెంట్స్ కూడా లేని పరిస్థితి, ఎక్విప్మెంట్ లేదు. మరి మీడియా వాళ్ళైనా చూడండి, కావాలంటే మేము చెప్పేది నిజంగా అబద్ధం అయితే మీరు ఒక్కసారి స్టేడియంకి వెళ్ళి చూడండి. స్విమ్మింగ్ పూల్ ఏ విధంగా ఉంది, వాకింగ్ ట్రాక్ ఏ విధంగా ఉంది, మీరే మరి వీడియో తీసి చూడండి. కావాలంటే తీసి మీరు ఎమ్మెల్యే గారికి చూపించమని మన నందిగం సురేష్ గారికి వీళ్ళందరూ కూడా చెప్తూ మీడియా మిత్రులు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి అనేది లేదు. మరి పట్టణాల్లో ఎక్కడ చూసినా రోడ్లు గుంటలమయం, 2 పూట్ల మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఇంతమంది 1 పూట కూడా మంచినీళ్ళు రాని పరిస్థితి. అంటే మీడియా వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇదే విధంగా దీన్ని మరి ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేయడం మంచిదని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడైనా కానీ వాళ్ళు చూస్తే రాబోయే ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి. ప్రజలు దీన్ని గమనించారు. అదేవిధంగా ప్రజలు కూడా ప్రతి వార్డు నుంచి, ప్రతి బూత్ నుంచి దాదాపు 100 మంది వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నారు. మేమందరం కూడా రేపు రాబోయే కాలంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు ఒక్కసారి ఈ నర్సరావుపేట పట్టణానికి మీరు ఏమి అభివృద్ధి చేశారో ఒక్కసారి చెప్పండి, మేము చూస్తాం. ఒక బిల్డింగ్ కట్టిన పాపాన్ని చూడండి ఒకసారి. ఎక్కడన్నా ఒక బిల్డింగ్ కట్టారా, పెద్ద బిల్డింగు గవర్నమెంట్కి పనికొచ్చి ఒక బిల్డింగ్ ఏదైనా కట్టారో ఒకసారి చెప్పండి. అదేవిధంగా ఇవాళ చూస్తే మున్సిపాలిటీ ఆదాయం 10.5 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది.
ఈ ఈ 10.5 కోట్లు కూడా అక్రమంగా వాడుకోవడానికి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ కనుసన్నల్లో అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. బిల్స్ అని పెట్టుకొని ప్రతి ఒక్క బిల్లుకి 4.5 లక్షలు డ్రా చేద్దామని చూస్తున్నారు. కాబట్టి మేము దాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ డబ్బులు అయితే వాడటానికి వీలు లేదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆ డబ్బులు అలానే ఉండాలి. మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత ఆ డబ్బులు వాడాల్సిన పరిస్థితి. ఏమాత్రం కూడా మరి అన్యాయం జరిగినా కానీ అధికారుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా మాకు తెలియజేస్తున్నాం.